అలా అనుకోవద్దు. ఇప్పుడు జరిగిన ప్రతి చెడు సంఘటనకి మిమ్మల్ని మీరు దోషిగా అనుకోవడం సరికాదు. దయచేసి మీరు ఏడవద్దు. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి. ఎలా సంభాళించుకోను? ఇంకేం మిగిలిందని అంతా నాశనం అయిపోయింది. పెళ్లి చేసుకొని ఒక జీవితాన్ని నిర్మించుకోవాలనుకున్నాను, కానీ ఇద్దరి జీవితాల్ని బలి తీసుకున్నాను నేను. చూడండి, మీరు స్వామిగారు చెప్పారు కదా, ఇనుముని ఇనుముతోనే వంచాలి అని. సారాంశం ఏంటో అర్థమైందా మీ అందరికీ? బాగా అర్థమైంది సేట్ గారు. ఒక్కసారి నిర్ణయం అయిపోతే చాలు, ఈ శుభకార్యం ఎవరు చేస్తారు? సేట్ గారు, ఇదిగోండి సేట్ గారు, నేను వాడి కత్తికి ధీటుగా నేను ఈ తుపాకీ తీసుకొచ్చాను. వాడు ఏం చేస్తాడో ఇప్పుడు చూద్దాం. భలే, ఇది చాలా బాగుంది. ఇప్పుడు ఆ రామ్జీ గాడు కత్తి తీస్తే మనం తుపాకీ పేలుద్దాం. మన ప్రాణాలు పోతే వాడి ప్రాణము పోతుంది. లెక్క సరిపోతుంది. మంగేష్, సోదరులారా, ఇప్పుడు మీరే చెప్పండి, ఇక్కడున్న మీలో ఎవరు ఈ శుభకార్యం చేస్తారు, ఈ తుపాకీ పేలుస్తారు? ఎవరో ముందుకు రండి. ఈ శుభకార్యం నేను చేస్తాను. బహుశా ఎలా అయినా నా పూర్వజన్మ పాపాలతో పాటు ఈ జన్మ పాపాలు కూడా పోతాయి. కనీసం అప్పుడైనా మా భార్యాభర్తలిద్దరికీ మోక్షం లభిస్తుందేమో. బహుశా ఎలా అయినా నా పూర్వజన్మ పాపాలతో పాటు ఈ జన్మ పాపాలు కూడా పోతాయి. కనీసం అప్పుడైనా మా భార్యాభర్తలిద్దరికీ మోక్షం లభిస్తుందేమో. ధన్సుఖ్లాల్, నీతో ఒక ముఖ్యమైన పని ఉంది. ఆ చిన్న జాతి వాడైన రామ్జీ మీ మీదకు కత్తి తీసుకొస్తే మరి నువ్వు తుపాకీ తీసుకెళ్ళు. ఆ రామ్జీ కుటుంబంలో ఎవరో ఒకరికి గుండు దిగితే అప్పుడు మిగతా అందరూ భయంతో పారిపోతారు. అంతేగాక తుపాకీ పేల్చటానికి రాణి తల్లిదండ్రుల్ని రెచ్చగొట్టు. ఎందుకంటే వాళ్ల పాపాల్ని నశింపజేయటానికి. అనవసరంగా మన మనిషి ఎందుకు తుపాకీ పేల్చాలి? అలాగే స్వామి. సరే, అయితే మేము ఈ పుణ్యకార్యంలో మేమందరం మీ వెంటే ఉంటాం. పదండి. నాకు బతకాలని లేదు, ఇలాంటి దగాకోరు మనుషుల మధ్య ఉండాలని లేదు. నేనొక విధవరాల్ని. నేను ముందు విధవరాల రూపంలో ఉండనని ఊర్లో వాళ్ళందరికీ తెగేసి చెప్పాను. ఆ తర్వాత సమాజం కట్టుబాట్లను ఎదిరించి ప్రేమించాను. మీరందరూ చిన్న జాతి వాళ్ళు కాదు కదా? లేదు లేదు, నేను మీ ఇంట్లోకి రాను. చావనైనా చేస్తాను, కానీ మీ ఇంట్లోపలికి మాత్రం ఒక్క అడుగు కూడా పెట్టను.
ఏమైంది బాబు? నువ్వు అక్కడి నుంచి ఎందుకు లేచి వచ్చావు? నాన్న, నువ్వే చెప్పావుగా అదృష్టం అనేది ఏమీ ఉండదని, ఏం జరిగినా కేవలం కర్మ వల్లే అని. మరి అమ్మాయి జీవితం ఎందుకింత కష్టంగా మారింది? ఈమె జీవితంలో ఇద్దరు వ్యక్తులు ఆమెతో కలిసి బ్రతుకుతామని ప్రమాణం చేసి వచ్చారు. కానీ ఇద్దరూ ఆమెని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయిగా. జనాలు ఎప్పుడు మంచి చెడు పరిస్థితులన్నింటినీ కూడా ఒకే ఘాటిని కట్టి వాళ్ళ కర్మ అనుకుంటారు. కానీ ఇవి జీవితంలో పెద్ద కష్టాలేం కాదు. కాబట్టి జీవితం అన్నాక ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. వాటిని ఆపడం మనకి సాధ్యం కాదు. ఇంకా ఇలాంటి ఘటనలో మనిషిని అదృష్టం అనే సిద్ధాంతానికి దగ్గరగా, ఇంకా కర్మ సిద్ధాంతానికి దూరం చేస్తాయి. కాబట్టి అలాంటి సమయంలో మనిషికి దృఢత్వం, ఇంకా తమ కర్మల మీద విశ్వాసం ఉంచాల్సిన అవసరం చాలా ఉంటుంది. నాన్న, అయితే కర్మలు ఆచరిస్తున్నంత మాత్రాన ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? అది నిజమే బాలా. ప్రతి సమస్యకి పరిష్కారం కేవలం కర్మే అవదు. కొన్ని సమస్యల్ని మనం ఆపలేము, వాటి నుంచి తప్పించుకోలేము. కానీ ఒకటి మాత్రం నిజం, ప్రయత్నాలు చేస్తూ ఉంటేనే కొన్ని సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతాం. అంతేకాని చేతులు ముడుచుకొని కూర్చుంటే కాదు. అమ్మ చెప్తుంది, విచారం అనేది ఒక బంక లాంటిదంట. అన్ని బాధల్ని తన వైపుకి లాక్కుంటుందంట. అందుకని జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా వాటిని చిరునవ్వుతో ఎదిరించడం అలవాటు చేసుకోవాలి. నాకు తెలుసు మీరు నవ్వటం కష్టమే, కానీ అది అప్పటి వరకే. ఎప్పటి వరకంటే మీరు ఆలోచిస్తున్నంత వరకే. ఏవి ఆలోచిస్తుంటే మీ మనసుకి బాధ కలుగుతుందో అది వదిలేయండి. మీరు ఈ విషయం చెప్పండి, మీకిప్పుడు మా ఇంట్లో ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పనా, మా ఇంటి కంటే ఎక్కువ అందంగా కనిపిస్తుంది. నాకిక్కడుంటే సురక్షితమైన భావన కలుగుతుంది. ఇంకా మీరందరూ నాకు బాగా ఆత్మీయంగా అనిపిస్తున్నారు. అయితే ఇవాళ నుంచి మా ఇంట్లో టీ పెట్టమంటారా? మీరు తాగుతారా? వద్దు భీమ్, నేను తాగలేను. సరే, అయితే నేను మీ ఇంట్లో నుంచి పాత్రలు తీసుకొస్తాను. మీరు ఇది చెప్పండి, మీకు అన్నిటికంటే బాగా ఏం వంటలు చేయటం వచ్చు? నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో జీవితం పంచుకోవడానికి ధైర్యం చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను శాశ్వతంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. నీకు మతిగాని పోయిందా ఏంటి? నువ్వు లోపల ఏమన్నావో నీకు తెలుస్తుందా? నేనక్కడ ఎవరితో ఏమన్నాను? నేనేదో ఆలోచిస్తుంటే పొరపాటున నోట్ల నుంచి అలా వచ్చేసింది. ఆలోచించడం కూడా తప్పే, పాపం. చూడు బాలా, బుర్రలోంచి ఆ విషయాన్ని తీసే. ఎందుకంటే మనసులో లేకపోతే మాట కూడా రాదు. దీంట్లో తప్పేముందమ్మా? నేను తన కష్టాల్లో తోడుగా ఉండాలనుకుంటున్నాను. ఈ అమ్మాయిని నేను చావు నోట్ల నుంచి కాపాడి తీసుకొచ్చాను. అందుకే తన జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటున్నాను. తనకు కూడా సంతోషంగా ఉండే హక్కు ఉందిగా. బహుశా నేను ఆ సంతోషం ఇవ్వాలని ఆలోచిస్తున్నానేమో. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. మరి భీమ్ మాధవికి సాయం చేశాడుగా, మరప్పుడు నువ్వు అన్నీ తప్పనిలేదే. మరి నన్నెందుకు నువ్వు మళ్ళీ భీమాతో పోల్చుకుంటున్నావు నువ్వు? సరే, అయితే ఈ రెండు విషయాల్లో ఏదైతే తేడా ఉందో అది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. బాలా,
భీమ మాధవికి సహాయం చేశాడు, కేవలం సహాయం. వాడు మాధవితో ఏదైతే బంధం ఏర్పరచుకున్నాడో దానివల్ల బహుశా సమాజం వాడిని క్షమించేసి ఉండేది కూడా. ఎందుకంటే ఆ బంధం అక్కా తమ్ముళ్ల బంధం. అక్కా తమ్ముళ్ల బంధం ఎప్పుడూ సమాజం దృష్టిలో తప్పు కాదు బాలా. కానీ బాలా, నీ మాటల్ని బట్టి నాకెందుకు అలా అనిపించింది, నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించడం మొదలు పెట్టావని. బాలా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బాబు. ఒక చిన్న జాతి అబ్బాయి ఒక పెద్ద జాతి అమ్మాయిని ప్రేమించడం అనేది భూమి ఇంకా ఆకాశం కలవడం ఎంత అసాధ్యమో అంతకంటే ఎక్కువ అసాధ్యం. బాలా, అలాంటి ప్రేమే సఫలమవుతుంది ఎప్పుడైతే ఇద్దరు మనుషులు పాలు నీళ్లలాగా ఒకరితో ఒకరు కలిసిపోయినప్పుడు. కానీ నువ్వు ఏ ప్రేమ గురించి ఆలోచిస్తున్నావో అది పాలు నీళ్ల లాంటి బంధం కాదు. అది నెయ్యిని నీటిలో కలపడం లాంటిది. నువ్వెంత ప్రయత్నించినా సరే నెయ్యి మాత్రం నీళ్లలో కలవదు. అందుకే నువ్వు నీ మనసులో ఈ విషయాన్ని తీసేయి. నేను మనసుకు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానమ్మా, కానీ మనసు మాట వినడం లేదు. నేనేం చేయను? బాలానియా, నువ్వు ఏ విషయం గురించి అమ్మతో వాదిస్తున్నావు నాకు చెప్పు, నేను నీకు సహాయం చేయగలనేమో చూస్తాను. భీమ్, ఈ విషయం అర్థం చేసుకోవడానికి నువ్వు చిన్నపిల్లాడివి. అమ్మా, అలాంటి విషయం ఏముంది? అది నాకు ఎందుకు అర్థం అవ్వదు? ఇంకా బాలా అనే చిన్నపిల్లాడు అని ఎందుకు అంటున్నాడు? బాలా అన్నయ్య అన్నది నిజమే, నువ్వు అర్థం చేసుకోలేవు. ఏమైంది భీమాబాయ్? ఏంటి విషయం? హే రామ్జీ, నీకు బాగా పొగరెక్కింది, బయటికి రా. బయటికి రా అన్నయ్య, పొద్దున తొందరగా బయటికి రండి. నా కూతుర్ని నాకు అప్పగించు. ఎందుకు? ఆమెను కాల్చి చంపడానికా? నా ఇష్టం, ఏమైనా చేసుకుంటాను. నీకెందుకు? నేను దాని తండ్రిని. ఒక మనిషి చేతిలో తుపాకీ పట్టుకుని తన కూతుర్ని వెతకడానికి వచ్చాడు. మరి మేము ఎలా నమ్ముతాము నువ్వు ఆమె తండ్రివని? ఏయ్ నోర్ముయ్ భీమ్, చెప్పింది చెయ్యి. ఆ అమ్మాయిని వెంటనే బయటికి తీసుకురా. ఒక్క గుండు పేలిందంటే మొత్తం అందరూ దారికొస్తారు. రిటైర్డ్ సుబేదార్ని, తుపాకీ గుళ్ళకి భయపడను. రామ్జీ, ఇవాళ నీకు ఏ కత్తులు తీసే అవకాశం ఇవ్వను. నా కూతుర్ని నాకు అప్పగించు, లేకపోతే నీ ఇంట్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా చేస్తారు. నాన్న, ఎవరిని ఏమి చేయొద్దు. నేను మీతో రావడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు, మీరు వెళ్ళొద్దు. ఒక మనిషిని చంపడం అంత తేలిక కాదు. లేదు భీమ్, నన్ను వెళ్ళనివ్వు. ఒక తండ్రి తన సొంత కూతుర్నే దుష్ట సాంప్రదాయాలు ఆచారాల కోసం చంపటానికి సిద్ధమయ్యాడు. అలాంటిది అతను ఇతరులను ఏమైనా చేయగలడు. అందుకనే నన్ను వెళ్ళనివ్వు. వద్దు, నువ్వు కాల్చాలనుకుంటే నన్ను కాల్చు, కానీ ఇక్కడి నుంచి మేము మిమ్మల్ని పంపించము. చీ చీ చీ, ఎందుకు ఆపుతున్నావు రా అమ్మాయిని? ఈ అమ్మాయిని ఆపి దాని వితంతువు ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. తప్పుకో. నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. నేను నీతో జీవితం పంచుకోవడానికి ధైర్యం చేయాలనుకుంటున్నాను. నేను నిన్ను శాశ్వతంగా ఇక్కడ ఉంచాలనుకుంటున్నాను. మీరు తప్పుకోండి, నన్ను వెళ్ళనివ్వండి. ఏం చేస్తారో చేయనివ్వండి. మీరు నిజంగా ఒక తండ్రి అయితే సొంత కూతుర్ని చంపగలుగుతారా? ఆలోచిస్తున్నావంటే వీడే భీమరావు. వాడిని కాల్చిపారాయి. వాడు చచ్చాడంటే అప్పుడు అందరూ దారికొస్తారు. ఇంకా చూస్తావేంటి? తుపాకీ పేల్చు, కాల్చి చంపేయి.
వెనక్కెళ్ళు, అందరు వెనక్కెళ్ళండి, వెళ్ళండి. వైద్యులు గారు, 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 చికిత్స చేయండి. తుపాకీ గుండు దిగింది. తను మీ జాతి అమ్మాయే. తొందరగా చూడండి. ఈమె బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. మీకేం కష్టమవుతుంది? మీరు ప్రయత్నించండి. మీరు ప్రయత్నించారంటే మాకు ఖచ్చితంగా బతుకుతుంది. మీరు గట్టిగా ప్రయత్నించండి. ఆమెను కాపాడండి. లోపలికి తీసుకురండి. భీమాబాయ్ లేపండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్తగా, నెమ్మదిగా, జాగ్రత్త, జాగ్రత్త. మీరందరూ కాస్త బయటికి వెళ్ళండి. కొంచెం ప్రశాంతంగా ఉండాలి. అదే భీమరావుకు గుండె దిగి వాడు గనక చచ్చి ఉంటే నిస్సందేహంగా అది మీ అందరికీ కూడా అది ఒక పెద్ద గెలుపై ఉండేది. కానీ సొంత కూతుర్నే చంపి వచ్చావా? ఇది నువ్వు చేసిన ఘోరమైన పాపం. లేదు స్వామి, నా కూతురు గనక చచ్చిపోయింటే నాకు మనశ్శాంతిగా ఉండేది. ఆ అమ్మాయి నీ రక్తం పంచుకుని పుట్టింది. ఆమెనే చంపాలనుకున్నావా? కానీ దీనివల్ల ఆ అభాగ్యపు వితంతువు పాపాలు అంతమైపోవుగా. ఒకటి గుర్తుంచుకో, పాపపు భారం చాలా అధికంగా ఉంటుంది.